హాయ్ ఆల్. టుడే స్టోరీ ఆడపిల్ల జీవితం. రచించిన వారు రమ్య నడుమూరి. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూడాలన్న అత్తింటి వారి వైపు ఆంక్షలు. చావు బ్రతుకుల్లో ఉన్న కన్న తండ్రిని పట్టించుకోలేదని పుట్టింటి వారి విమర్శలు. పుట్టినింటికి అత్తింటికి మధ్య నలిగిపోయిన ఒక ఆడపిల్ల కథను తెలుసుకుందాం. కథలోకి వెళితే, అమ్మా సుజాత, నాన్నకి అస్సలు బాగోలేదు. నిన్నే చూడాలని కలవరిస్తున్నారు. నువ్వు బయలుదేరి రామ్మా అంటూ ఏడుస్తూ ఫోన్ చేసింది సుజాత తల్లి వనజ. అమ్మా, నేను ఆయన్ని ఎలాగోలా ఒప్పించి రాత్రి బస్సుకే బయలుదేరి వస్తాను. నువ్వు ఏడవకు, నాన్న జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసింది సుజాత. భర్తకి ఈ విషయం ఎలా చెప్పాలి? క్రిందిటిసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు తండ్రి చేసిన పనికి ఇప్పటికీ కోపంతో రగిలిపోతున్న భర్తతో ఇప్పుడు తన తండ్రి గురించి ఎలా చెప్పాలి? పుట్టింటికి వెళ్తాను అని ఎలా అడగాలి అనుకుంటూ జరిగిపోయిన సంఘటనలే తలుచుకుంటూ వాటి వల్ల జరగబోతున్న పరిణామాల గురించి కుమిలిపోతుంది సుజాత. ఇప్పుడు తాను పుట్టింటికి వెళ్తాను అని ఏ మొహం పెట్టుకొని అడగాలో అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన ఆ దీనురాలు కాలింగ్ బెల్ మ్రోగటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. కన్నీటిని కొంగుతో తుడుచుకొని మొహం కడుక్కొని ఒకసారి అద్దంలో చూసుకొని ఏడ్చినట్టు ఆనవాళ్ళు లేకుండా దిద్దుకొని వెళ్ళి తలుపు తీసింది. ఏంటి ఇంత లేటు? తలుపు తీయటానికి ఎంతసేపు? ఆకలేస్తుంది, అన్నం పెట్టు, కాళ్ళు కడుక్కొని వస్తా అంటూ విసురుగా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు విజయ్. ఈలోగా సుజాత తల్లి మళ్ళీ ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసిన సుజాత, అమ్మా నేను మళ్ళీ చేస్తాను, మీ అల్లుడు గారు భోజనానికి వచ్చారు అంటూ ఫోన్ కట్ చేసింది. విజయ్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ప్లేట్లో భోజనం పట్టుకొని వెళ్ళి విజయ్కి అందించి పక్కనే కూర్చుంది సుజాత. అన్నం తింటూ టీవీలో లీనమైపోయిన భర్తతో, ఏమండి మా అమ్మ ఫోన్ చేసింది అంటూ ఏదో చెప్పబోతూ ఉండగానే విజయ్ ఫోన్ రింగ్ అయింది. అది వాళ్ళ ఇంటి నుండి కావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు విజయ్. ఫోన్లో అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారో కానీ విజయ్ మొహం వెలిగిపోతుంది. సరే నానా, ఓకే నానా అంటూ ఫోన్ పెట్టేశాడు విజయ్. తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్న సుజాతతో, మా తమ్ముడి ఉపనయనానికి ముహూర్తం కుదిరింది, కాకపోతే టైం తక్కువ ఉంది, ఇంకా 10 రోజులలో కుదిరింది ముహూర్తం. అమ్మ ఒక్కతే కష్టపడలేదు. నువ్వు ఇవాళ రాత్రి బస్సుకి బయలుదేరి ఊరు వెళ్ళు, అమ్మకు సాయంగా ఉంటుంది. నేను ఒక 4 రోజుల్లో వస్తాను అంటూ మాట్లాడుతున్న భర్త వైపు ఏ భావం లేకుండా చూస్తూ ఉండిపోయింది సుజాత. ఇప్పుడు తన పుట్టింటి విషయం ఎలా చెప్పాలి అనుకుంటూ ఉండిపోయింది. ఇంతలో విజయ్ సుజాత భుజంపై చెయ్యి వేసి కదిపేసరికి ఈ లోకంలోకి వచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు? పెరుగు వేయి అన్నాడు విజయ్. పెరుగు తీసుకొచ్చి వడ్డిస్తూ ఏదైతే అదైందని ధైర్యం తెచ్చుకొని సుజాత తన తల్లి బాధ గురించి చెప్పింది విజయ్కి. తింటున్న వాడల్లా ప్లేట్లోనే చెయ్యి కడిగేసుకొని, మీ నాన్న చేసింది మర్చిపోయి ఇప్పుడు నిన్ను మీ పుట్టింటికి సాయం పంపించమంటావు అంతే కదా అన్నాడు విజయ్ ఉక్రోషంగా. అది కాదండి, మీ ఊరికి మా ఊరికి 1 గంట ప్రయాణం కదా, ఎలాగో ఊరు పంపుతున్నారు కదా, పగలంతా అత్తయ్య గారికి సహాయం చేసినా రాత్రిపూట మా అమ్మకి సాయంగా మా ఊరు వెళ్ళడానికైనా ఒప్పుకోండి అంటూ దీనంగా అడిగిన సుజాత మొహం చూసిన విజయ్ మనసు చెలించింది. నీ బాధ చూడలేక ఒప్పుకుంటున్నాను, కానీ మీ నాన్నని మాత్రం ఈ జన్మలో క్షమించను అంటూ వెళ్ళిపోయాడు విజయ్. అతను వెళ్ళిపోయాక తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది సుజాత. పోనీలెమ్మా, అల్లుడు ఒప్పుకోవడం గొప్ప విషయం. మీ నాన్నగారి ప్రవర్తన అతని మనసును అంత గాయం చేసింది. మరి ఏం చేస్తాం? జాగ్రత్తగా రా తల్లి అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది సుజాత తల్లి వనజ. ప్రయాణానికి బట్టలు సర్దుకుంది. తన తండ్రి గురించే బాధపడుతూ ఆ ఆలోచనలో మునిగిపోయింది సుజాత. 4 రోజుల క్రితం జరిగిన సంఘటన ఆమె కళ్ళల్లో కదిలాడుతుంది. 1 నెల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత తండ్రిని హాస్పిటల్లో చేర్చారు. అతనికి లివర్కు సంబంధించిన క్యాన్సర్ వచ్చింది అని, అది కాకుండా ఆఖరి స్టేజ్లో ఉంది అని డాక్టర్స్ చెప్పారు. కొంత చికిత్స అందించి ఇంటికి పంపేశారు. ఆ వ్యాధి పర్యవసానంగా తీవ్రమైన అనారోగ్యం చేస్తూ ఉండేది ఆ పెద్దాయనికి. కడుపు మొత్తం నీటితో ఉబ్బిపోయి నీరు కృత్రిమ పద్ధతుల్లో తీయవలసి వచ్చేది. ఆ ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంటుంది. ఇక ఈ వ్యాధిని భరించే శక్తి, ఆ నొప్పిని తట్టుకునే శక్తి నాకు లేదంటూ నాకు మెర్సీ క్లీనింగ్ కావాలి అని ప్రాధాయపడేవాడు. కానీ చూస్తూ చూస్తూ అలా ఎవరూ ఒప్పుకోలేదు. తండ్రికి బాగోలేదు అని చూడడానికి వెళ్లిన సుజాత ఆమె భర్త ఇంటికి వెళ్లేసరికి
ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూసేసరికి రక్తపు ముడుగులో పడి ఉన్నాడు సుజాత తండ్రి. పీక కోసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రథమ చికిత్స అందిస్తూనే అంబులెన్స్ కి కాల్ చేశాడు విజయ్. 10 నిమిషాలకు వచ్చిన అంబులెన్సులో హాస్పిటల్కు తీసుకెళ్తుండగా కూరగాయల బ్యాగుతో ఇంటికి వచ్చిన సుజాత తల్లి వనజతో కలిసి అన్ని అక్కడే పడేసి హాస్పిటల్కి ఆగమేఘాలపై చేరుకున్నారు. ఇది అసలు ఎవరూ ఊహించని ఘటన కావడంతో ఎవరికీ గుండె దడ తగ్గలేదు. డాక్టర్ కుట్లు వేసి మెడిసిన్ ఇచ్చి నయం చేసినా అలా కోసుకోవడం చట్టరీత్యా నేరం కాబట్టి పోలీసులు ఇంటికి రావడం, విజయ్ని స్టేషన్కి రమ్మనడం లాంటివి జరగడం విజయ్ మనసులో బాధతో నిండిన కోపానికి తెరలేపింది. ఆనాటి నుండి విజయ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంతమంది బంధువులము అయిన వాళ్ళము, నేను అందరం ఆర్థికంగా ఆదుకుంటున్నా కూడా ఇలాంటి పిరికి పని ఏమిటి? ఆయన వల్ల ఎప్పుడూ లేనిది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వచ్చింది అంటూ సుజాత మొహం మీదే చాలాసార్లు అనేస్తున్నాడు. అదే సుజాత మనసుని శోభకు గురిచేస్తుంది. ఇప్పుడు కూడా తమ్ముడు ఉపనయనం ఉంది కాబట్టి ఊరు పంపిస్తున్నాడే కాని తన తండ్రికి చివరి రోజులని కాదు. ఒక పూట అయినా వెళ్ళడానికి, తల్లి దగ్గర ఉండడానికి ఒప్పుకున్నాడు. అదే చాలు అనుకుంటూ ఉండిపోయింది సుజాత. అలా సాయంత్రం అయింది. విజయ్ వచ్చి ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కించాడు. మనసంతా బాధతో మెలిపెట్టేస్తుంది సుజాతకి. నాకు చాలా కష్టంగా ఉంది. నా పుట్టింటికి నేను వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు. ఒక్క పూట మాత్రమే, అది కూడా రాత్రుళ్ళు ఉండటానికి మాత్రమే ఒప్పుకుంటారా? ఇదే సమస్య అతని తండ్రికి వస్తే అని మనసులోనే బాధపడుతూ తన తలరాత ఇంతే అని సర్ది చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సుజాత. కదిలే బస్సు కాలానికి మళ్ళీ ఆగకుండా ఆమెతో పాటే ఆమె బాధను కూడా మోస్తూ ముందుకు సాగిపోయింది. తెల్లవారుతూనే అత్తవారి ఊరు చేరుకుంది సుజాత. ఆమె మరిది వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎప్పటిలాగే ఆమెకు ఈ పూట ఏ ఆదరణ లేదు. ఇంటికి రాగానే అత్తమామల కాళ్ళకి దండం పెట్టి అత్తగారు చెప్పిన పనులన్నీ చేస్తూ పగలు వెళ్ళబుచ్చింది. రాత్రి భోజనాలు కూడా సిద్ధం చేసి పెట్టి పుట్టింటికి బయలుదేరింది. అరగంట ప్రయాణం తర్వాత పుట్టి పెరిగిన ఇంటికి చేరింది. ఆఖరి రోజుల్లో తండ్రి పడుతున్న దీనావస్థ, తల్లి చేస్తున్న సపర్యలు చూస్తూ మౌనంగా రోధించింది సుజాత. ఆ పూటంతా ఆ తల్లి కూతుర్లు ఆ పెద్దాయన మంచం దగ్గరే కూర్చొని వారి పేదరికపు దీనస్థితికి తోడైన అనారోగ్యం గురించి బాధపడుతూ వారి కష్టాలన్నీ కన్నీటి రూపంలో కరిగించుకుంటూ ఆ రాత్రిని కరగదీశారు. వారి బాధను నేను చూడలేనంటూ చంద్రుడు బాధతప్త హృదయుడై మబ్బులను కౌగలించుకొని ఏడుస్తూ సూర్యుణ్ణి ముందుకు తోశాడు. తెల్లవారంగానే మళ్ళీ అత్తింటికి వెళ్ళిపోవాలి కదా, తన కోడలి బాధ్యతలు నెరవేర్చేందుకు వెళ్ళిపోయింది. అలా పగలు అత్తింట్లో చాకిరీ చేసి రాత్రిపూట పుట్టింట్లో సాయంగా తల్లికి ధైర్యంగా తండ్రి చివరి రోజుల్ని గడిపింది సుజాత. విజయ్ సెలవు పెట్టుకుని ఊరు వచ్చాడు. ఈ 4 రోజులుగా సుజాత పడుతున్న మానసిక వేదన అతని మనసు కూడా కరిగిందేమో. సుజాతను పుట్టింట్లోనే వదిలిపెడుతూ నువ్వు మీ నాన్న దగ్గరే ఉండు, ఇక్కడి పనులు నేను చూసుకుంటాను ఈ 2 రోజులు. అవతల ఎల్లుండి పెళ్లి కొడుకును చేసే టైంకి అక్కడికి వద్దు గాని అని చెప్పేసరికి ఆ తల్లి కూతుళ్ల మొహంలో సంతృప్తి కనిపించింది విజయ్కి. ఆ 2 రోజులు తండ్రికి సఫర్యలు చేసుకుంటూ తల్లికి సాయం చేస్తూ గడిపింది సుజాత. ఇక ఆ రోజు రానే వచ్చింది. తల్లిదండ్రుల వంక బాధగా చూసి తండ్రి పక్కనే కూర్చొని నేను మళ్ళీ వస్తా, నువ్వు జాగ్రత్త నానా అంటూ ఉంటే అప్పటికే మాటలు కోల్పోయిన ఆ తండ్రి కంట కన్నీటి రూపంలో సమాధానం వచ్చింది. అయినా గుండె రాయి చేసుకొని పెద్ద కోడలుగా తన బాధ్యత నెరవేర్చేందుకు మరిదిని ఒడుగు పెళ్లి కొడుకుని చేసేందుకు అత్తారింటికి వెళ్ళింది సుజాత. విజయ్ తప్ప మిగతా అందరూ ఆమెను ఒక దోషిగా చూశారు. మరిది ఒడుగు పెట్టుకొని పుట్టింట్లో కూర్చుంది పెద్ద కోడలు. మళ్ళీను అంటూ దెప్పి పొడుగు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. నువ్వు వాళ్ళెవ్వరి మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా ఉండు సుజాత. నీ భర్తని నేనే చెప్పాను నిన్ను అక్కడే ఉండమని. ఈ ఒడుగు అయిపోయాక నీకు కావాల్సినన్ని రోజులు మీ నాన్నగారికి సఫర్యలు చేసుకుందువు గాని నీ భర్తను నేనే చెప్తున్నా. అడ్డమైన వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. మామయ్య గారంటే నాకు కూడా ఇప్పుడు కోపం లేదు. నీతో కఠినంగా ప్రవర్తించినందుకు క్షమించు అంటూ ధైర్యం చెప్పాడు విజయ్. అలా ఆ రోజు విజయ్ తమ్ముణ్ణి ఒడుగు పెళ్లి కొడుకుని చేసింది సుజాత. పేరంటం అంతా చాలా చక్కగా జరిపించింది ఆ ఇల్లాలు. మధ్యాహ్నం అందరికీ భోజనాలు అయ్యాక సుజాత మనసు ఏదో కీడుని శంకించడం మొదలుపెట్టింది. ఏదో తెలియని బాధ దిగులు ఆమెను చుట్టుముట్టింది. విజయ్ ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ఆమెను ఓదార్చసాగాడు.
ఇంతలో ఆమె ఫోన్ మ్రోగింది. ఆ రింగు ఆమె గుండె వేగం పెంచేసింది. డిస్ప్లేలో ఉన్న పేరు చూసి అమ్మ ఫోన్ చేస్తుంది. మా నాన్నకి ఏమీ కాలేదు కదా అంటుంది. కానీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతుంది. ఆమె చేతులు వణికిపోతున్నాయి. సుజాత చేతిలో నుండి విజయ్ ఫోన్ తీసుకొని ఆన్ చేయగానే అతని కన్నుల వెంబడి నీరు సుజాత గుండెను ముక్కలు చేసేస్తుంది. అతను ఫోన్ కట్ చేసి సుజాతను దగ్గరకు తీసుకొని మీ నాన్నగారు ఇక లేరు అని చెప్పాడు. ఆ క్షణం సుజాత కుప్పగూలిపోయింది. ఆమెకు అంతా శూన్యంలా కనిపించింది. శోకంతో గుండె బద్దలైపోతుంది. ఈ కష్టం నేను భరించలేను, నాన్న లేరు అంటే చాలా కష్టంగా ఉంది అంటూ గుండెలు విసిలేలా ఏడుస్తుంది. అయ్యో అయ్యో, నిండింట్లో ఇలా ఏడవకూడదమ్మాయి. బుజ్జిగాడిని ఒడుగు పెళ్లి కొడుకుని చేశాం కదా. మీకు పక్షిని, ఇక నువ్వు నీ మొగుడు ఇక్కడ ఉండకూడదు. నీ పుట్టింటికి వెళ్ళు, ఒడుగు సంగతేదో మేమే అఘోరిస్తాం అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది ఒక పెద్ద ఆవిడ. వయసులో మాత్రమే పెద్ద. అసలే తండ్రిని కోల్పోయిన బాధలో ఆ మాటలు సుజాత మనసుని ఛిద్రం చేశాయి. బాధగా భార్యని పుట్టింటికి తీసుకువెళ్లాడు విజయ్. గుమ్మంలో కాలు పెట్టగానే నీ తండ్రి చచ్చిపోతాడు అని తెలిసినా అత్తింటి వైభవం మరిగి పండుగ చేసుకునేందుకు పోయావా అన్నారు పుట్టింటి బంధుగణం. తన తప్పు లేకుండా 2 కుటుంబాల ముందు అపరాధిలా నిలబడింది సుజాత. ఆడపిల్ల జీవితం ఇంతేనా, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ తండ్రి శవంపై పడి ఏడుస్తూ ఉంది. ఇటువంటి కథకు ముగింపు ఉంటుందా? ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.